పెట్టడానికి కారణము ఈ నెల 12వ తేదీ గౌరవ సిపిఐ పార్టీ వారు రంగనాయుడు గారు, సుంకణ గారు మరియు అతని అనుచరులు రైల్వే స్టేషన్ బయట ధర్నా చేయడం జరిగింది. విషయం ఏమంటే విజయకృష్ణని మర్రి గోవిందరాజు గారు అతని అనుచరులు కొట్టినారు. వారి మీద హత్య ప్రయత్నం కేసు నమోదు చేయాలని చెప్పి ధర్నా చేయడం జరిగింది. అయ్యా, మర్రి గోవిందరాజు గారు కానీ అతని అనుచరులు కానీ పుట్టినట్లు, అతని మీద దాడి చేసినట్లు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మీరు ఒక జాతీయ పార్టీలో ఉన్న నాయకులు, మీరు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసిన తర్వాతనే మీరు మాట్లాడతారన్న నమ్మకం కానీ ఎటువంటిది కానీ మాకుంది. కానీ ఈరోజు మీరు దిగజారి ఎవరో చెప్పిన మాటలు విని మీ వ్యక్తిత్వాన్ని కానీ మీ పార్టీకి ఉన్న నమ్మకాన్ని కానీ ఓడుకున్నారని నాకు తెలుసు. మీరు ఎంక్వైరీ చేస్తుంది, ఎంక్వైరీ చేసి లేదా గోవిందరాజు దగ్గరికి వచ్చి అన్నా మీరు దాడి చేయించినారంట లేదా మీరు దాడి చేసినారంట అని ఎంక్వైరీ చేస్తుంది. అతను గోవిందరాజు సార్ దగ్గరికి రావడానికి మీకు ఎటువంటి అభ్యంతరం లేదు. గతంలో మీరు అతనితో సాయం పొందిన వారే, అతని కాంపౌండ్లో వచ్చిన వారే. ఈరోజున్న పార్టీ వారు, గతంలో ఉన్న పార్టీ వారు కూడా అతను సాయం పొందిన వారే. అతను ఎటువంటి వ్యక్తో ప్రజలందరికీ తెలుసు, నాయకులకు తెలుసు. మీకు తెలియకపోవడం మీ అనారోగ్యమో లేకపోతే మీకు లేని నాలెడ్జో నాకు అర్థం కావట్లేదు. అనుచరులను మీరు సంబోధించినారు. మర్రి గోవిందరాజు గారికి అనుచరులము మేమే. నా పేరు జాన్సన్, నేను ముఖ్య అనుచరుని. మరి నేను లేని దాడి ఎలా జరిగింటుంది అనేది మీరు గ్రహించలేదు. అది ఏదో వ్యక్తిగతంగా వాళ్ళు కుటుంబ సమస్యలతోనో ఇల్లీగల్ సమస్యలతోనో వాళ్ళు కుట్లాడుకున్నారని మా ఎంక్వైరీలో తేలింది. మీరు కూడా మీ మనసాక్షికి తెలుసు అది ఏం జరిగింది అనేది. కానీ మర్రి గోవిందరాజు మీద బురద చల్లడము భావ్యం కాదు. ఇది అతను హింసని కానీ ఎటువంటి దాన్ని కానీ ప్రోత్సహించే వ్యక్తి కాదు అనేది కూడా మీకు తెలుసు. మేము అతని మీద దాడి చేయాల్సిన అవసరం లేదు. ఆ విజయకృష్ణ అనే వ్యక్తి ఏ రోజు కూడా గోవిందరాజు గారు చూడలేదు. దాడి చేసిన వ్యక్తుల ముఖాలు కూడా గోవిందరాజు గారు చూడలేదు. అతని కాంపౌండ్లో ఏ రోజు కూడా వాళ్ళు రాలేదు. మీరు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు విమర్శించాల్సింది, ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు ధర్నా చేయాల్సింది. అది మీ చాలా గొప్పగా ఉండేది. మీ పార్టీ ప్రజా సమస్యల కోసం పోరాడే పార్టీ అనేది మాకు చాలా నమ్మకంగా ఉండేది. మీరంటే మాకు విలువ ఉండేది. కానీ ఈరోజు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. మీరు దయచేసి మీరు ఒకసారి ఆలోచించండి, ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసిన తర్వాత గోవిందరాజు గారు చేసినారు, ఆయన అనుచరులు చేసినారు అనేది మీరు నిరూపించండి. నిరూపించిన తర్వాత మీరు ధర్నా చేసింటే చాలా బాగుండేది. కానీ మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. రిజెక్టెడ్ ఏరియా అది రైల్వేది. రైల్వేలో మీరు పోయి ధర్నా చేయడం అనేది ఏమన్నా భావేమా? మీకు సంస్కారం అనేది తెలుదా? అది రైల్వే ఏరియా. అది మీరు రైల్వేకి ఏం సంబంధం? మీరు రైల్వే ఎంప్లాయీస్ కాదు, మీరు ఎటువంటిది కాదు. రైల్వేలో దాడి జరగలేదు. రైల్వే ఏరియాలో అతని ఎవరు దాడి చేయలేదు. ఆ దాడి చేసిన వారు ఎవరో తెలియదు. ఆ దాడికి గురి అయిన అతని వ్యక్తి ఎవరో తెలియదు. అటువంటిది మీరు రైల్వే ఏరియాలో పోయి చేయడము ఎటువంటి సంస్కారం ఇది? అది చాలా ఖండించవలసిన విషయము. అది ఏదైనా దాడి చేయాలనుకుంటే అతను 6 నెలల ముందు గవర్నీలో ఉన్నటువంటి మర్రి రావు గారిని విమర్శించినప్పుడే చేసేవాళ్ళు రైల్వే వాళ్ళు. కానీ అతన్ని చేయలేదయ్యా, మీరు గుర్తించాలి. అతను ఎన్నో విధాలుగా రాఘవయ్య సార్ని భూ కబ్జాదారుడు అన్నాడు. ఆ వీడియోలు అన్నీ ఉన్నాయి. మేము చూడడం గురించి జరిగింది. కానీ ఏ రోజు మేము విమర్శించలేదు అతన్ని, ఏ రోజు మేము దాడి చేయలేదు. అతను భూ కబ్జాదారుడు, రాఘవయ్య గారు లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు అన్నారు. అతన్ని నిరూపించమనండి, లేదా మీరు నిరూపించండి, లేదా ఈ దాడి గురించి మీరు నిరూపించండి. సాక్ష్యాలను బయటపెట్టండి, చూద్దాం. అనవసరంగా మీరు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి, అతన్ని అరెస్ట్ చేయాలి అనడం ఎంతవరకు భావ్యం? అతను భార్యను కోల్పోయి అతని బాధలు అతను ఉంటూ హైదరాబాద్లో ఉంటున్నాడు. అతను ఏదో మా కోసమో లేదా అతని అనుచరుల కోసమో అతని అభిమానుల కోసమో విజిటింగ్ నెలకు 2-3 సార్లు వచ్చి వెళ్ళిపోతుంటాడు.
అతను అలా ఆలోచించే వ్యక్తి కాదు. అతను ఏ రోజు కూడా హింసను ప్రేరేపించే వ్యక్తి కాదు. మీరు గమనించండి. మీ పార్టీ